సహజంగా అందరూ పనుల మీద బయటకు వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళేటప్పుడు ఇంట్లో కనీసం ఎవరో ఒకరైనా ఉంటారు. అలా కాకుండా కుటుంబం మొత్తం బయటికి వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలకు సెలవులిచ్చారని ఊరికో లేదా పెళ్ళికో విహారయాత్రలకో వెళ్తూ ఉంటాము. ఇలా ఇంట్లో వారందరూ వెళ్ళిపోతూ ఇంటికి కొద్ది రోజులు తాళం వేయవలసి వస్తే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెప్తున్నారు. అలా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని, దాని ద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా అనారోగ్యంగా ఊహించని విధంగా ప్రమాదాలు ఏర్పడే పరిస్థితులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు వెళ్ళేది శుభకార్యాలకైతే ఇంట్లో ఖచ్చితంగా మీరు బయలుదేరే ముందు దీపారాధన చెయ్యాలి. అంతా సర్దుకుని ఇంటికి తాళం వేసే సమయానికి దీపం వెలుగుతూనే ఉండాలి. దీపం వెలుగు వలన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుగా జాగ్రత్త తీసుకుని దీపం వెలిగించాలి. ఒకవేళ మీరంతా ఏదో అశుభకార్యం కొరకు వెళ్తూ ఉంటే దీపం వెలిగించవలసిన అవసరం లేదు. మనం ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుంటాం. వారం లేదా 10 రోజులు ఇంట్లో ఎవ్వరూ లేకుండా తాళం వేయవలసి వస్తే బొద్దింకలు, బల్లులు, ఇతర క్రిమికీటకాలు ఇంట్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఊరి నుండి తిరిగి మీ ఇంటికి వచ్చేసరికి అవి చచ్చిపడి ఉండకూడదు. ఇలా జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు తిరిగి వచ్చేసరికి దీపం ఆరిపోయి ఉంటుంది కాబట్టి రాగానే మీరు స్నానం చేసి ముందుగా దీపం వెలిగించాలి. అదేవిధంగా మీరు అంట్లను కూడా, అంటే ఎంగిలి ప్లేట్లు లాంటివి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఎంగిలి ప్లేట్లను అలానే ఉంచేసి వెళ్ళకూడదు. కావున మీరు కూడా ఇంటి నుండి బయటికి వెళ్తూ ఇంటికి తాళం వేయవలసి వస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలను తీసుకోవాలి. దాని ద్వారా మీ ఇంట్లోకి కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ప్రమాదాలు, చెడు శక్తుల వలన కలిగే అపాయాలు లాంటివి జరగకుండా ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.